హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉన్న డ్రైవర్కి అయితే జ్వరం అయితే వచ్చింది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే తీసుకొచ్చాను. అదైతే ఎంట్రెన్స్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఒకప్పుడు దినార్ ఇస్తే చాలు అపార్ట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఏటీఎం అయితే కావాలా. మనకేం బాగలేకపోయినా దినార్ మాత్రం తీసుకుంటారు అపార్ట్మెంట్కి. బతాకా ఏటీఎం ఇచ్చి అపార్ట్మెంట్ అయితే తీసుకున్నాను. సెకండ్ రూమ్ అయితే వచ్చింది. ఆ లోపలికి అయితే వెళ్తున్నాం. కువైట్ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకేం బాగలేకపోయినా కూడా కేవలం దినార్ మాత్రం తీసుకుంటారు అపార్ట్మెంట్కి. రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకేం బాగలేకపోయినా కూడా వాళ్ళు ఒకటే మాత్రం తెస్తారు, పెండోలు మాత్రం తెస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళైతే చూపించాను. డాక్టర్ అయితే ఈ మెడిసిన్ అంతా రాసిచ్చింది. ఈ స్లిప్ అయితే తీసుకొని మెడికల్ షాప్కి అయితే వెళ్ళాను. మెడికల్ షాప్లో అయితే ఈ మందులు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు కోవిడ్లో వెదర్ అయితే మారింది కాబట్టి ఖచ్చితంగా జ్వరం అయితే వస్తుంది. మాత్రం మిగతా సరిపోని చెప్పి సూదేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాను డాక్టర్ని. డాక్టర్ పర్మిషన్ ఇచ్చి సూది తీసుకున్నాడు. స్లిప్ అయితే ఇచ్చింది. మనోడు ఒంట్లో భయం అయితే మొదలైంది. అది మనోడు ఫీలింగ్. అది డాక్టర్ అయితే రెడీగా ఉన్నాడు. సూది నాటికి సూది అయితే వేశాడు. కువైట్లో మనకి ఎంత బాగలేకుండా వచ్చినా కూడా మాక్సిమం మందులు అయితే ఇస్తారు. సూది అయితే సామాన్యంగా బేరు. మనోడికి అయితే సూది అయితే వేయించాను. ఇప్పుడు మనోడు రెడీ అయిపోయాడు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.